తేదీన జరగబోయేటువంటి అమరావతి రాజధాని యొక్క పునఃప్రారంభోత్సవ సభ విజయవంతం కోసం ఈరోజు గుంటూరు జిల్లాలో గుంటూరు ఈస్ట్ వెస్ట్ పత్తిపాడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గాల నుంచి దాదాపు 90,000 మందిని ఇక్కడి నుంచి తరలించాలనేటువంటి ఒక టార్గెట్ను నిర్దేశించుకున్నాం. ఈరోజు పార్టీ యంత్రాంగంతో అదేవిధంగా అధికారులతో కూడా సమీక్ష చేసుకున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఏమున్నాయి, ఎంతవరకు మనం ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ చేయగలము, బయట నుంచి ఏ రకంగా తీసుకురాగలము, వాళ్లకు ఏ రకమైనటువంటి భోజన సదుపాయం ఏర్పాటు చేయాలనేటువంటి అన్ని విషయాలపైన కూలంకషంగా చర్చించుకొని ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఉన్నారో ఈ నియోజకవర్గాల్లో ఉండేటువంటి శాసనసభ్యులతో కోఆర్డినేట్ చేసుకొని అటు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఉమ్మడిగా మరి ఇక్కడి నుంచి రాజధానిలో జరిగేటువంటి మోడీ గారి యొక్క సభను విజయవంతం చేయడానికి, అదేవిధంగా ఆయన రోడ్ షోను విజయవంతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏ రకంగా, ఎందుకంటే ఇది వేసవ సమయం కాబట్టి మరి ఆ వేసవిలో అక్కడ ఉన్నటువంటి తీసుకొచ్చినటువంటి ప్రజలకు ఇబ్బంది కలగకుండా ఏ రకమైనటువంటి కార్యక్రమాలు తీసుకోవాలా, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏ రకమైనటువంటి వాటిపైన చేయాలనే దానిపైన కూడా ఒక కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఎందుకంటే ఈ అమరావతి పక్కనుండేటువంటి ఈ యొక్క గుంటూరు జిల్లా నుంచినే అతి ఎక్కువ మందిని ఇక్కడి నుంచి తీసుకురావాలనేటువంటి ఆలోచన, అదేవిధంగా పార్టీ యంత్రాంగం మొత్తం కూడా ఈరోజు కూటమికి సంబంధించినటువంటి నాయకత్వం మొత్తం కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. గ్రామ స్థాయి నుంచి అదేవిధంగా వార్డు బూత్ స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక కసితో ఉన్నారు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలుగా రాజధాని ఈ ప్రాంతంలో రానియకుండా గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా ఇబ్బందులు గురి చేశారో దాన్ని మనసులో ఉంది కాబట్టి దాన్ని ఈరోజు మోడీ గారి ద్వారా మరి బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేయాలా అనేటువంటి కసి ఆలోచన ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రజలకే కాకుండా కూటమి పార్టీ నాయకులు మొత్తం కూడా దీన్ని విజయవంతం చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి ఈ కార్యక్రమం బ్రహ్మాండంగా విజయవంతం అవుతుందనేటువంటి ఆలోచన పూర్తి స్థాయిలో సమీక్షా సమావేశం జరిగిన తర్వాత అర్థమైంది. దీన్ని విజయవంతం చేయమని చెప్పి మరి పార్టీ నాయకులుగా కాకుండా ఈ ప్రాంతంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. ఇది ఒక పార్టీలకు సంబంధించింది కాదు. ఈ ప్రాంతానికి, ఈ రాజధాని, ఈ రాష్ట్రానికి ఎంత ముఖ్యమో ప్రతి ఒక్కరూ కూడా గడిచిన 5 సంవత్సరాల్లో జరిగినటువంటి ఇబ్బందులు, ఆ యొక్క కష్టాలు చూసి నేర్చుకున్నారు. కాబట్టి దాన్ని విజయవంతం చేయడానికి అందరూ కూడా ముందు ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయమని చెప్పి ప్రతి ఒక్కరిని